నువ్వుల పచ్చడి. నువ్వుల పచ్చడి, కరెక్ట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే. సో నువ్వుల పచ్చడి, కరెక్ట్. ఇది చాలా తక్కువ మందికే తెలుసు. మనం యూజువల్లీ చాలా రోటి పచ్చళ్ళు మనం వాడుతూ ఉంటాము. కరెక్ట్. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్గా నువ్వులు. కరెక్ట్. నువ్వులు, మినపప్పు, అలాగే మిగతా అన్ని కూడా మనకి పోపుకు కావాల్సిన దినుసులు. ఎస్, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించేయండి. ఓకే. ఓకే, సో ఫస్ట్ నూనె వేసేద్దాం. పచ్చడి కాబట్టి కొంచెం నూనె పడుతుంది. సో మనం ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం కదా. సో కాజెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. కరెక్ట్. సో అయితే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని మనం వన్స్ డిసైడ్ అనిపించినప్పుడు సో ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చాలా ఎక్కువైపోయాయి. అండ్ దానిలో అయితే విపరీతమైన మోసాలు కూడా జరుగుతున్నాయి. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సో మనకి ఫస్ట్ ఒక 1 or 2 monthsకి వెంటనే ఇంకా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వలేదు అని చెప్పి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. అండ్ పీసీఓడి ఉంది, నేను కన్సీవ్ అవ్వనేమో, థైరాయిడ్ ఉంది, కన్సీవ్ అవ్వనేమో, వెయిట్ ఎక్కువగా ఉన్నాను, కన్సీవ్ అవ్వనేమో అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు. సో ఇలాంటి ఏదైతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయో వీటి ద్వారానే చెప్పాలంటే ఈ సెంటర్స్ అన్ని పెరిగాయి అన్నమాట. అవును, ఆ భయము. అండ్ ఇంకొకటి ఫ్యామిలీ నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతావు, ఎప్పుడు నాకు ఒక బాబు ఇస్తావు ఆడుకోవడానికి, సంథింగ్ ఇట్లాంటి చాలా రెగ్యులర్ గా వింటూ ఉంటాం. యాక్చువల్లీ దే సే 1 year వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఫ్రీక్వెంట్ ప్రాసెస్ తర్వాత కూడా అవ్వకపోతే కనుక దెన్ యూ కెన్ అప్రోచ్ డాక్టర్. కరెక్ట్. సో ఇంతకు ముందు అయితే నార్మల్ గా ఒక 12 months అని చెప్పేవాళ్ళు అనమాట. సో ఇప్పుడైతే ఖచ్చితంగా ఒక 18 months వరకు కూడా చెప్తున్నారు. ఓకే, 2 years వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు అందరూ బిజీ లైఫ్ స్టైల్స్, రైట్? సో ప్రతి ఒక్కరు, ఈవెన్ ఉమెన్ కూడా వర్కింగ్లోనే ఉన్నారు, వాళ్ళకు కూడా కొంతవరకు వర్క్ ప్రెషర్ అయితే ఉంటుంది, స్లీప్ కొంచెం డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ పీసీఓడి థైరాయిడ్ ఇవి ఉండడం వల్ల కూడా కొంతవరకు టైం టేకింగ్ అని చెప్పొచ్చు, రైట్? ఇప్పుడు ఒక 1 year కాదు 2 years వరకు కూడా వెయిట్ చేసి స్టిల్ ఒకవేళ కన్సీవ్ అవ్వట్లేదు అని అంటే దెన్ మనం డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే. సో ఆయిల్ కూడా వేడెక్కింది. ఫస్ట్ టైం వేసుకున్నాం. ఫస్ట్ మనం ఈ ఏవైతే పప్పులు ఉన్నాయి కదా ఇవి ఊరెద్దాలన్నమాట. ఊరెద్దాలు కొంచెం లైట్గా రోస్ట్ చేసేద్దాము. తర్వాత నువ్వులు కూడా రోస్ట్ చేసుకుందాం. అలాగే పప్పు వేసేసుకున్నాం. తర్వాత ఏం వేసుకుందాం? సో వాటిలోనే నువ్వులు కూడా వేసేసి మనం రోస్ట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి దింపేద్దాము. అలాగే ఓకే. సో ఇవి రోస్ట్ అయిపోయింది కదా, చింతపండు కూడా వేద్దాం దాంట్లోనే. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. పచ్చడి అంటే ఖచ్చితంగా చింతపండు ఉండాల్సిందే కదా. ఓకే. సో ఇప్పుడు అవి కొంచెం వాటర్ వేసేసి మనం మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసేద్దాము. ఓకే, మిక్సీ జార్. సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనా? సో ఒక 1 teaspoon సాల్ట్ వేసేస్తాను. కొంచెం వాటర్ యాడ్ చేసేద్దాం. ఓకే. సో నీళ్ళు కూడా పోసేసాం కదా. మిక్సీ పట్టుకుందామా? మిక్సీ పట్టేసుకుందాము.
ఓకే, సో తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మనం పచ్చడికి పోపు పెట్టుకుందాము. అలాగే. ఓకేనా? సో స్టవ్ వెలిగించేయండి. ఆయిల్ వేస్తున్నాను. సో ఫస్ట్ ఏం వేసుకుంటున్నాం? ఫస్ట్ మనం పోపు గింజలు వేసేద్దాము. కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. సో వెల్లుల్లి రెబ్బలు, ఫైనల్గా పసుపు. సో పోపు కూడా వేగిపోయింది. ఎస్. ఇప్పుడు మనం ఈ పచ్చడి వేసేద్దాం దాంట్లో. ఓకే. సో అయిపోయినట్టే కదా? ఎస్. యమునా, సర్వ్ చేసేసుకుందామా? ఎస్, చేసేసుకుందాం. ఓకే. సో మన నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది అమూల్య. ఓకే, నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నూనె, మినపప్పు, నువ్వులు, చింతపండు, ఉప్పు, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పసుపు. నువ్వుల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో మినపప్పు, నువ్వులు, చింతపండు వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి వేగిన తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న నువ్వుల పచ్చడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నువ్వుల పచ్చడి రెడీ.